మీ రాశి చక్రాలను బట్టి మీరు ఎటువంటి విద్యార్థో తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి బిజీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మధ్యలో అరుదుగా విరామం దొరికితే క్రమంగా ఆ విరామం మానసిక స్వాంతనకు ఉపయోగపడేలా ఉండాలి. అంతేకాకుండా తిరిగి మన అభ్యాసాల మీద దృష్టి సారించడానికి ఆ విరామం ఎంతగానో దోహదపడుతుంది. కానీ అనేక మందికి మానసిక స్వాంతన అనేది గాడ్జెట్ల రూపంలోనే దొరుకుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇది మనం నమ్మి తీరాలి కూడా. గేమ్స్, సోషల్ నెట్వర్క్స్, న్యూస్ మొదలైన అంశాల రూపంలో లభిస్తోంది. అందులో భాగంగానే మీ మానసిక స్థితిని తేలికపరిచే ఒక శీర్షికను మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ప్రేమ, సంబంధాలు, వివాహం మరియు జీవితంలోని అనేక అంశాల గురించిన వాస్తవాలను ఎలా అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అంచనా వేయగలమో, విద్యాభ్యాసాల దృష్ట్యా కూడా వారి మానసిక స్థితిగతుల్ని అంచనా వేసే వీలుంటుందని జ్యోతిష పండితులే సూచిస్తున్నారు. క్రమంగా ఈరోజు విద్యార్థుల్ని అంశంగా ఎంచుకుందాం. ముందుగా మేషరాశి. స్వతహాగా కోపం మరియు ఆందోళనలు తారాస్థాయిలో ఉండే మేషరాశి వారికి ఈ సమయంలో ఈ భావోద్వేగాలు మరింత ఎక్కువయ్యే సూచనలున్నాయి. కాకపోతే అగ్ని సంకేతమైన మేషరాశి ప్రతి అంశంలోనూ, ప్రతి పరీక్షలోనూ విజయం తమదే అవ్వాలనే ఉత్సుకతను కలిగి ఉంటుంది. క్రమంగా మీ పోటీతత్వాన్ని పెంచడంలో ప్రేరణను పెంపొందిస్తుంది. ఇది ఒక రకంగా మంచి విషయమే అని చెప్పాలి. సంవత్సరం చివరిలో విజయాలను మూటగట్టుకునే లక్షణం ఒక్క మేషరాశి వారికే చెల్లింది. లక్ష్య సాధనలో మీకు గ్రహాలు పూర్తి స్థాయిలో తోడ్పాటును అందించగలవు. వృషభ రాశి. స్కోరింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలిసిన వ్యక్తిగా ఈ వృషభ రాశికి చెందినవారు ఉంటారు. వీరు తమ లక్ష్య సాధన పట్ల నిజాయితీతో ఉంటారు. తమకు తామే గురువుగా మారగల శక్తి వీరి సొంతం. ఎక్కువ స్కోర్ చేసే క్రమంలో భాగంగా వీరు వేసే ప్రణాళికలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మానసికంగా నిర్ణయం తీసుకుంటే పూర్తయ్యేదాకా అభ్యాసాన్ని వీడని లక్షణం వీరిది. లక్ష్య సాధనలో రాత్రి పగలు తేడాలుండవు. కేవలం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు ఈ రాశివారు. అభ్యాసాలు, అసైన్మెంట్ల పట్ల సమయపాలన, క్రమశిక్షణ, పట్టుదల వీరికి ఆభరణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పరీక్షా సమయాలలో నలుగురికి నిద్రకు ఉపక్రమిస్తున్నాం అని అబద్ధం చెప్పేసి రాత్రులు మేలుకుని మరీ చదివే అలవాటును కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు. మిథున రాశి. ఇతరులు తమ పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అనే అంశం మీదే ఎక్కువగా ఫోకస్ కలిగి ఉంటారు. క్రమంగా పుస్తకాలు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వంటి వాటిని తమకు భారంగా భావించేస్తూ ద్వేషభావాల్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా విద్యార్థిగా ఉండడం కూడా వీరికి అంతగా రుచించదనే చెప్పుకోవచ్చు. మరియు ఇష్టం లేని అభ్యాసాల సంబంధిత ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వీరికి చికాకు పుట్టిస్తాయి కూడా. కానీ వీరు ఇష్టం చూపిన అంశాలనందు మాత్రం వీరితో మీరు పోటీ పడాలంటే మాత్రం కష్టం. వీరు తమకు నచ్చిన అభ్యాసాలందు పూర్తి స్థాయిలో సమాచారాన్ని కలిగి ఉంటారు. వీరి భవిష్యత్తు నిర్మాణానికి కావాల్సిందల్లా ఏంటి అంటే ఇష్టమున్న అంశాలలో తర్ఫీదును పొందడమే. కర్కాటక రాశి. తరగతి గది వీరికి సంతోషాన్ని ఇస్తుంది. చివరి స్థానంలో చేరి అందరినీ గమనిస్తూ ఉండడం వీరి అలవాటుగా చెప్పుకోవచ్చు. అనేక మంది విద్యార్థులు సమాధానం చెప్పడానికి చేతులు ఎత్తుతూ ఉంటే ఒక్క కర్కాటక రాశి వారు మాత్రం తమను అడిగినప్పుడే సమాధానం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మరియు సమాధానం తెలిస్తేనే చెప్తారు. వాస్తవానికి నిజంగా ఇది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. వారు క్లాస్లో తరచుగా తిరుగుతూ ఉంటారు. వీరు మార్కులను తమ తెలివితేటలకు ప్రామాణికాలుగా పరిగణించరు. ఎక్కువ విషయ పరిజ్ఞానం పరంగానే అభ్యాస పాఠాలను కలిగి ఉంటారు ఈ రాశివారు. సింహరాశి. ఎప్పుడూ సరదాగా థ్రిల్ కోసం బ్రతకాలి అనుకునే నైజం సింహరాశి వారిదని చెప్పచ్చు. ఎప్పుడూ అదృష్టాన్ని వెంట వేసుకుని తిరగాలి అనే భ్రమలోనే ఉంటారు. క్రమంగా ఒక ప్రణాళికాబద్ధమైన పోకడలను అనుసరిస్తూ ఉన్నతమైన జీవన సరళిని నడుపుతూ నలుగురికి ఆదర్శప్రాయంగానూ ఉంటారు ఈ రాశివారు. వీరు ఎక్కడున్నా సరే ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అంతేకాదు ఏదైనా అంశం పట్ల ఆసక్తిని కనబరిస్తే మాత్రం ఆ అభ్యాసం పూర్తయ్యేదాకా కూడా నిద్రపోని లక్షణాన్నే కలిగి ఉంటారు. ఇది ఒక రకంగా వృషభ రాశి మరియు తులారాశి వారి లక్షణాన్ని పోలి ఉంటుంది. క్రమంగా వీరు అభ్యాస సాధనకు ఎంచుకునే ప్రదేశం ఇల్లైనా, తరగతి గదైనా ఏదైనా ఒక్కటే. పైగా వీరు వ్యక్తిత్వాన్ని అంత తేలిగ్గా మార్చుకోరు.
కార్యసాధకునిగా ముందుకు దూసుకువెళ్లాలనే తపనను కనబరుస్తూ ఉంటారు. క్రమంగా వీరి ఏకాగ్రతను పక్కదారి పట్టించడం జరగని పనే అని మనం చెప్పచ్చు. కన్యారాశి. కన్యారాశి వారిని క్యాంపస్ నాయకులుగా మనం పరిగణించవచ్చండి. వీరు కొంతమేర మేషరాశి వారి లక్షణాలు కలిగి ఉంటారు. ఒక ఆశయం జీవితాన్ని నడిపిస్తుందని వీరి ప్రగాఢ నమ్మకం. వీరు ఎప్పుడూ జీవితంలో ప్రణాళికాబద్ధమైన ఆలోచనల్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి లక్ష్యాలు కూడా అధికంగానే ఉంటాయి. ఎన్ని లక్ష్యాలు ఎదురుగా ఉన్నా కూడా అదరక బెదరక ముందుకు సాగిపోయే తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశివారు. క్రమంగా ఏదైనా అభ్యాసం పట్ల దృష్టి సారించినప్పుడు ఆ అభ్యాసాన్ని పూర్తి చేసే క్రమంలో వీరు వేసే ప్రణాళికలు కనుక మీరు గమనించినట్లయితే ఎవరైనా సరే ఒకంత ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. మరియు ఫలితాల సాధనలో కూడా ముందుంటారు. మార్కుల కోసం చదవడం కన్నా విషయ పరిజ్ఞానం దృష్ట్యా ఆలోచనలు చేస్తూ ఉంటారు. క్రమంగా అత్యంత తెలివైన వారుగాను ఉంటారు ఈ రాశివారు. తులారాశి. వీరు పూర్తిగా ఇతర రాశుల వారికన్నా భిన్నమైన శైలిని, వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉంటారు. తరగతి గదుల్లో చెప్పే ఏ విషయాన్ని కూడా వినట్లే ఉంటారు ఈ రాశివారు. కానీ హోంవర్క్స్ అధికంగా చేస్తూ ఉంటారు. ఒకేసారి అనేక రకాల పనుల్ని చేయగలిగే మల్టీ టాస్కర్ల వలె ఉంటారు. మరియు అవసరమైన అంశాలను మాత్రమే మెదడులో ఉంచుకునేలాగా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. క్రమంగా వీరి అభ్యాస సాధనలో ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు దూసుకుపోగలరు. వీరికి విషయ పరిజ్ఞానం అవసరమే, మార్కులు అవసరమే. మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. క్రమంగా ఎవరేం చెప్పినా కూడా వింటున్నట్టే నటించేస్తూ ఉంటారు. ఏదేమైనా సరే తమకంటూ ప్రత్యేకమైన ఆలోచన, ధోరణి, ప్రణాళికలను కలిగి ఉంటారు ఈ రాశివారు. తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారు. అందరి దృష్టిలో అమాయకులుగా, అంత పరిజ్ఞానం లేని వారిలాగా కనిపించే ఈ రాశివారు ఏకసంధాగ్రాహిగా ఉంటారు కూడా. వృశ్చిక రాశి. వీరు సైలెంట్ విన్నర్స్ వలె ఉంటారు. ఎవరికి అంతుపట్టిన వ్యక్తిత్వం వీరిది. ఎవరు ఎన్ని విధాలుగా కష్టపడ్డా అనేక అంశాల నడుమ ఫలితాలు ఉంటాయనే అవగాహన వీరికి పుష్కలంగా ఉంటుంది. క్రమంగా వీరికంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా ఉంటుంది. అందరూ చదువుతున్నప్పుడు నిద్రపోవడం లేదా వేరే ఇతర అంశాలతో కాలక్షేపం చేస్తూ కనిపించినా కూడా ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఈ రాశివారు. ముందు వరుసలోనే ఉంటారు. క్రమంగా శిష్యరికం చేయాలని తోటి విద్యార్థులు ఆలోచించేలా ఉంటుందండి వీరి వ్యక్తిత్వం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు కేవలం ప్రతిష్టాత్మక విజయాల గురించి మాత్రమే కాదండి, సరదా మరియు సాహసాల పరంగా కూడా తీవ్రమైన ప్రయత్నాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరి ఆలోచనలు స్కోరింగ్ పరంగా ఎక్కువ కలిగి ఉంటాయి. ఎల్లప్పుడూ మొదటి స్థానం మీదే వీటి క్రమంగా అవసరం దృష్ట్యా మోసపూరిత చర్యలకు పాల్పడాలి అనే ఆలోచనలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కానీ వీరు ఎక్కువగా శ్రమకే అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. క్రమంగా నిజమైన కృషితో స్కోర్ని ఇష్టపడతారు. వీరి ఆలోచనలు అత్యధిక వేగంగా మరియు స్మార్ట్గా కూడా ఉంటాయి. హోంవర్క్ కోసం సమయాన్ని అధికంగా కేటాయిస్తూ ఉంటారు. క్రమంగా పరీక్షలకు ఏ విధంగా ప్రణాళికలు చేయాలో ఖచ్చితమైన సమాచారాన్ని కలిగే ఉంటారు ఈ రాశివారు. మకర రాశివారి సంగతి చూద్దాం. తరగతులు హాజరవడం, క్రమశిక్షణతో చదవడం, స్వాంతన కోసం ఆటలకు సమయాన్ని కేటాయించటం, ఆరోగ్యకర శరీరాన్ని నిర్వహించటం, మానసిక ప్రశాంతత దృష్ట్యా తమ దినచర్యలను పాటించటం, ఇటువంటి తత్వాలన్నీ కూడా ఒక పెద్ద మనిషి తరహాలో లేదా మహిళల ఆలోచన దృక్పథంతో కూడుకుని ఉంటాయి. క్రమంగా మంచి స్కోరింగ్ దృష్ట్యా వీరి ఆలోచనలు సాగుతూ ఉంటాయి. వీరు భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా ఇప్పటి నుండే కష్టపడాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. క్రమంగా పట్టుదలతో లక్ష్య సాధన దృష్ట్యా అడుగులు వేస్తూ ఉంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తగినంత సమయం ఆటలకు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి, అలాగే ముచ్చటించడానికి వెచ్చిస్తూ ఉంటారు. క్రమంగా వీరిలో మానసిక ప్రశాంతత అధికంగా ఉండడమే కాకుండా చమత్కార ధోరణి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు తరగతి గదులలో ఆహ్లాదకరమైన హాస్యానికి కూడా కారణమవుతూ ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారి మనసు ఒక చోట నిలకడగా ఉండకుండా పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది. అనేక ఆలోచనల నడుమ లక్ష్య సాధన పట్ల దృష్టిని కలిగి ఉంటారు. క్రమంగా భౌతికంగా తరగతి గదిలో ఉన్నప్పటికీ కూడా మానసికంగా వేరే ఎక్కడో ఉండేవారిగా ఉంటారు. కానీ వీరు కనుక మనసు పెట్టి శ్రద్ధ వహిస్తే మాత్రం వీరి స్కోర్ను దాటడం కష్టతరంగా ఉంటుంది.
వీరు ఎక్కువగా తమ ఆసక్తుల దృష్ట్యా విద్యాభ్యాసం చేయాలనే కుతూహలాన్ని కూడా కలిగి ఉంటారు. మీనరాశి వారికి మనసే ఒక ఆయుధంలా ఉంటుందండి. ఒకే సమయంలో భిన్న కార్యాలను నిర్వహించగల మల్టీ టాస్కర్ వలె ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తమ భావోద్రేకాలను నిర్వహించగల శక్తివంతులుగా ఉంటారు. అనగా వీరు అనుకున్న ఫలితాలతో పరీక్షల్లో విజయవంతమైతే ఆ క్రెడిట్ టీచర్ లేదా తమ కష్టానికి అన్వయించుకుంటారు. విఫలమైతే మాత్రం అది కేవలం తమ దురదృష్టంగా భావించి మరోసారి విఫలం చెందకుండా ప్రయత్నాలపై దృష్టిని సారిస్తారు. నిజానికి ప్రతి ఒక్క విద్యార్థి ఇలా ఆలోచించగలిగితే మాత్రం డిప్రెషన్ అనే పదం ఆమడ దూరంలోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.